హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఎగ్లెస్ రవ్వ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీంట్లో అయితే బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అనేది యూజ్ చేశాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ప్రాసెస్లో పోతే మనమైతే 3 కప్పుల బొంబాయి రవ్వని అయితే తీసుకోవాలన్నమాట. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో ఒక కప్పుతో మాత్రం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. 3 కప్పుల బొంబాయి రవ్వకైతే నేను 2 కప్పుల షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను. షుగర్ పౌడర్ అనేది మనము మిక్సీ పట్టుకొని తీసుకోవాలి షుగర్ని. సో అది తీసుకొని మనమైతే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత మనం ఇందులో అయితే పాలు అనేది యాడ్ చేసుకోవాలి. పాలను ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకుంటే అయితే ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాలు అనేది కాచి చల్లార్చిన పాలై ఉండాలి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి అయితే పోయొద్దు. పాలలు చిక్కటి పాలు కూడా అవసరం లేదు. కొద్దిగా అయితే వాటర్ అనేది కలుపుకోవచ్చు పాలల్లో. సో మళ్ళీ ఎక్కడ ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టుకొని. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల రవ్వ అనేది మంచిగా పాలను అబ్జర్వ్ చేసి మెత్తగా అవుతుందన్నమాట. సో మనము ఇందులో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కానీ మీకు నచ్చినవి ఇంట్లో ఏమున్నా సరే, లేకపోయినా సరే యాడ్ చేసుకొని లేకపోతే లేదు. టిట్టి ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మూత తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు రవ్వ అనేది మంచిగా నానిపోతుంది. సో దీన్ని అయితే మంచిగా ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొన్ని పాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పాలు అనేది ఇంకిపోయి కొంచెం గట్టిగా అయింది కదా రవ్వ మిశ్రమం అనేది. సో అందుకోసమనే పాలని పోసి మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలన్నమాట. సో ఇందులో రిఫైండ్ ఆయిల్ అయితే ఒక హాఫ్ కప్ అనేది వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అనమాట. 1 టేబుల్ స్పూను, తర్వాత 1 టేబుల్ స్పూను అది తినే సోడా, వంట సోడా అనేది వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం అయితే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే తీసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే షుగర్ పౌడర్ పట్టేటప్పుడు 2 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మీకు పౌడర్ ఉన్న ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇలాచీ పౌడరు. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఎందుకంటే మన కేక్లో బబుల్స్ అనేది ఎక్కువ రాకుండా యూజ్ అవుతుంది అనమాట. ఇష్టం ఉన్నట్టు కలిపితే బబుల్స్ ఎక్కువ వస్తాయి కేక్లో. సో మనకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అంతా కలిసే వరకు అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కేక్ ప్యాన్ ఉంటుంది కదా, ఏదైనా లేకపోతే స్టీల్ గిన్నె కానీ మీరు ఏదైతే కేక్ యూజ్ చేయాలనుకుంటున్నారో దానికైతే ఆయిల్ అనేది చేసుకోవాలి. స్టీల్ ఏదైతే మాత్రం ఖచ్చితంగా మందంగా ఉండాలి. లేకపోతే అల్యూమినియం ఏది ఉన్నా కూడా తీసుకొని దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా కానీ లేకపోతే బియ్యం పిండి కానీ ఉంటే దాన్ని తీసుకొని మనం తయారు చేసుకున్న దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టయితే మొత్తం అనుకోవాలన్నమాట. తర్వాత మనము మిక్స్ చేసుకున్న రవ్వ మిక్సర్ అనేది ఇందులో వేసుకోవాలి. మనకు బ్యాటర్ అని వచ్చేసి హాఫ్ ఉండాలి. మనం ఏది తీసుకున్నా కానీ స్టీల్ గిన్నె తీసుకున్నా, అల్యూమినియం గిన్నె తీసుకున్నా దాంట్లో హాఫ్ వరకు వేయాలి. ఎందుకంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఖచ్చితంగా పొంగుతుంది, పైకి వచ్చేస్తుంది. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ టిట్టి ఫ్రూట్స్ కానీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ ఉంటే అది ప్రీహీట్ చేసుకోవాలి. ఇసుక కానీ స్టాండ్ కానీ పెట్టుకొని కుక్కర్ అయితే విజిల్ తీసేయాలి. ప్రీహీట్ అయిన తర్వాత కేక్ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. సో ఇది లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలన్నమాట మనము కేక్ మొత్తాన్ని. తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ టైం కానీ పడుతుంది. సో ఈ లోపు అయితే మనం విప్పింగ్ క్రీమ్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే లేని వాళ్ళకైతే కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం గడ్డకట్టేంత వరకు అయితే ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ 40 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ గుచ్చితే అది క్లీన్గా వచ్చేస్తే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇక్కడ నాకు బేక్ అయిపోయింది 45 మినిట్స్కి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇవ్వాలి కేక్ అనేది. అది కూల్ అయిన తర్వాత మనం చాకుతోని దాని అంచుల వెంబడి అనుకోవాలి. ఇలా అనుకోవడం వల్ల తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ట్యాప్ చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టుకొని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మొత్తం ఊడొచ్చేస్తుంది. సో మన కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. సో తర్వాత మనమైతే టర్న్ చేసి చూద్దాము. బాదం పలుకులు చూడండి పైనే ఉన్నాయి కదా, నీట్గా కనిపిస్తున్నాయి. సో మనం దీన్ని ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్లో మనం విప్పింగ్ క్రీమ్ ఉంటే విప్పింగ్ క్రీమ్ పోసుకొని, లేకపోతే ఇలా కూడా వదిలేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే ఒక కవర్లో పోసి నెక్స్ట్ సీజర్తో కట్ చేసుకొని మనం కేక్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చాకుతోని. తర్వాత లాస్ట్లో ఇదంతా డెకరేషన్ పర్పస్ అనమాట. కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. ఇందులో లాస్ట్లో అయితే తురిమిన పచ్చి కొబ్బరి అండ్ బాదం పలుకులతో అయితే డెకరేషన్ చేసుకున్నాను. 2025లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక చేదు అనుభవం కానీ మంచి చెడు అనేది ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఎవరు ఆప్తులో, ఎవరు స్నేహితులో, ఎవరు ద్రోహులో అనేది తెలుస్తుంటుంది. ఈ ఒక్క ఇయరే కాదు, ప్రతి ఇయర్లో ఏదో ఒక అనుభవం అనేది చేదు అనుభవం అని ఉంటుంది. సో ఆ చేదు అనుభవాలన్నీ వెనుకనే వదిలేయండి మీ వెనకాల. సో సంతోషాలన్నీ ముందుకు పంపించండి. సో 2026 అనేది మీకు మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.